హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్. బ్రహ్మపురాణం అన్నది కేవలం పురాణ కథ మాత్రమే కాదు, ఇది విశ్వ సృష్టి రహస్యాలను తెలిపే జీవన శాస్త్రం. ఇలా సృష్టి కేవలం ప్రశాంతమైన సంకల్పంతోనే కాకుండా భావోద్వేగాల ప్రవాహంతో, విభిన్న శక్తుల ఆవిర్భావంతో ముందుకు సాగింది. ఇది సృష్టిలోని వైవిధ్యాన్ని, దాని లోతైన రహస్యాలను మనకు తెలియజేస్తుంది. రుద్రుడి జననం తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టిని మరింత విస్తరించాలని నిశ్చయించుకున్నాడు. ఈసారి ఆయన తనలోని వివిధ గుణాలను అంటే సత్వ, రజో, తమో గుణాలను ఉపయోగించి సృష్టిని కొనసాగిస్తాడు. ముందుగా బ్రహ్మదేవుడు తనలోని తామసిక అంశాన్ని వదిలిపెట్టాడు. తామసిక అంటే చీకటి, అజ్ఞానం. ఆయన శరీరం నుంచి ఆ చీకటి శక్తి బయటకు రాగానే అది విశ్వంలో రాత్రిగా రూపుదిద్దుకుంది. ఆ రాత్రి నుండి చీకటి శక్తులు అంటే అసురులు జన్మించారు. వారు శక్తిమంతులు, కానీ వారి స్వభావంలో అజ్ఞానం, క్రూరత్వం ప్రబలంగా ఉంటాయి. ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇది బ్రహ్మపురాణం చెప్పే మహాసృష్టి కథ. ఇది ఊహ కాదు, ఇది బహుళ విశ్వాల్లో నడిచే రహస్యం. ఈ కథలు మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి, జీవితం గురించి మన దృష్టిని మార్చుతాయి. బాక్స్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి.